తర్వాత జైన వాంగ్మయంలో వీరి మూల పురుషుడు, ఇవి కథలన్నమాట. జైన వాంగ్మయంలో వీరి మూల పురుషుడు బ్రాహ్మణ యువకుడు శూద్ర స్త్రీ యందు జన్మించినట్లు ఉందంటండి. జైన వాంగ్మయంలో ఈ శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఒక బ్రాహ్మణ యువకునకు అలాగే శూద్ర స్త్రీ యందు జన్మించినట్లు ఉంది ఇక్కడ జైన వాంగ్మయంలో. కథాసరిత్సాగరంలో ఉన్నాటి రాశాడు కదండి. కథాసరిత్సాగరం దీపకర్ణి అనే కథ ఉందంటాడు. దీపకర్ణి కథను బట్టి సాతుడనే యక్షునకు బ్రాహ్మణి యందు జన్మించాడంట. ఎవరు? శాతవాహనుల యొక్క మూల పురుషుడు. సో ఇదొక కథ. ఈ కథలు జాతి సాంకర్యాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒక జాతి వాళ్ళు ఇంకొక జాతి వారిని పెళ్లి చేసుకోవడం. ఏమైనా జాతి వర్ణ సాంకర్యం జరుగుతున్న ఆ రోజుల్లో వర్ణాన్ని స్పష్టంగా నిర్ణయించడం ఎండమావులలో వేట వంటిది. అందుకని ఎక్కువగా మనం కుస్తీ పడద్దు. అర్థమైందండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యాగం నిలయ, క్షత్రియ దర్పమాన మర్దనుడు, ఏక బ్రాహ్మణుడు, గౌతమి పుత్ర శతకర్ణి, ఇచ్చింది గౌతమి బాలశ్రీ, ఇలాంటివి నేర్చుకోవాలి ఈ వీడియోలోంచి. తర్వాత మీకు ఈ దీపకర్ణి కథ పీడిఎఫ్లో పెట్టాను. అది కొంచెం కథ కాబట్టి జస్ట్ పీడిఎఫ్లో రాసి వదిలేసా. మీకు ఓపుకుంటే అది కూడా చదువుకోండి. దీపకర్ణి కథ ఇట్స్ ఏ స్టోరీ. ఫైనలీ మనకి క్వశ్చన్స్ ఇలాగా రావు. ఏదన్నా కాంక్రీట్గా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉంటేనే వస్తాయి. అంటే రేపు పొద్దున మళ్ళీ కీ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం అబ్జెక్షన్లు పెడతాం కదా, ఎక్కడ చూపించండి, వాళ్ళు కూడా చూపించగలగాలి కదా క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ అంటే. సో ఈ పార్ట్లో ఎక్కడ నాకు క్వశ్చన్స్ కనపడలేదు గ్రూప్ 2లో. బట్ రాజర్షి వధువు అన్న క్వశ్చన్ ఒకటి ఎక్కడ చూసా. అలాగే ఆగమ నిలయుడు, క్షత్రియ దర్పమాన మర్దనుడు, ఏక బ్రాహ్మణుడు, ఇలాంటివన్నీ మనకి ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అదండి ఈ వీడియో నెంబర్ 7. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.